ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. అసలు వాస్తవంగా కనపడితే దేవదూతలు ఎవరికి కనపడాలండి? శిష్యులకి కనపడాలి. ఆఫ్టర్ ఆల్ ఉమెన్. కానీ లెక్కింపబడని, లేకపోతే లెక్కలోనికి లేని ఈ స్త్రీకి ఎందుకు దేవదూతలు కనపడ్డారు అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే గాడ్ ఆఫెన్ రివీల్స్ డీపర్ థింగ్స్ టు దోస్ హూ లింగర్ ఇన్ హిస్ ప్రెజెన్స్, నాట్ దోస్ హూ రష్ అవే. అంటే దేవుడండి తన గురించిన లోతైన సంగతులంట తన సన్నిధిలో ఎవరైతే నిలిచి ఉంటారో వారికే ప్రకటిస్తారు, వారికే తెలియచెప్తారు. కానీ తొందరగా హడావిడిగా కంగారుగా వచ్చి వెళ్ళిపోయే వారికి దేవుడు తన సంగతులను చెప్పరు, దేవుడు తన సంగతులను వారికి వివరించరు. అందుకే దేవుని సంధికి వచ్చేటప్పుడు వచ్చామా వెళ్ళామా అన్నట్లుగా కాదండి మనం ఉండవలసింది. వెదుగుతూ రావాలి, కనుగొని మనం సంతోషముతో వెనుతిరిగి వెళ్ళాలి.